హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అంతకంటే ముందు బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్. ఇక్కడ హ్యాండ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కట్ వర్క్ ఉన్నప్పుడు లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, ఇంకా ముఖ్యంగా చాలామంది అడుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం రావట్లేదు, ముందుది వెనకాలది రెండు సమానం రాకుండా ఎక్కువ తక్కువ వస్తున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ పాయింట్స్కి మనం ఏమేం పాయింట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా నేర్చుకున్నాం. అప్పుడు మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా సైడ్ లైన్స్ చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో, ఇవన్నీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. లైనింగ్ పైన నెక్ మార్కింగ్ చేసినాను కానీ కట్ చేయలేదు. నేనైతే ఎప్పుడు కూడా ఏ డిజైనర్ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కట్ చేసేసుకున్నా కూడా నెక్ అయితే ఫస్టే కట్ చేసేసుకోను. ఎందుకోసము అని అంటే ఫస్టే కట్ చేసుకొని మనం ఎప్పుడో 2 days తర్వాత కుడితే ముడతలు వచ్చేసి నీట్గా ఉండదు. అందుకోసం వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే జస్ట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడే కట్టింగ్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మనం పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకుందాం. సో మీకైతే చాలా వీడియోస్లో రౌండ్ నెక్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చో తెలుసు కదా. ఇక్కడ ఈ మోడల్ నెక్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఎప్పుడు కూడా పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ షేప్, ఇక్కడ కర్వ్ షేప్ ఉంది చూడండి. కర్వ్ షేప్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నామో దానికి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మూల వరకు తీసేసుకొని సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియో అనేది మీకు దగ్గర నుండి రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి నార్మల్ మిషన్ పైన రావట్లేదకి అంటున్నారు. సో ఖచ్చితంగా మనకి నార్మల్ మిషన్ పైన ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేయచ్చు. మీరు అనుకోవచ్చు మీ దగ్గర ఉన్న మిషన్ పైన వస్తుందక్కి, మా దగ్గర ఉన్న మిషన్ల పైన రావట్లేదు అనేసి. చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్ వరకు ఏ మిషన్ పైన అయినా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది. కానీ మన మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేసినాను. ఒకసారి లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదు అంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రతి ఒక్క మూల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు టర్నింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. షేప్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. కాకపోతే మూలలు ఎక్కువ ఉన్న దగ్గర కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసినాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా పక్కనే పెట్టి స్టిచ్ వేసుకోవాలి. లేదనుకోండి ఏమవుతుందంటే మనం మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత 2 కూడా ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ ఉన్న ఫ్రంట్ ఓపెన్ ఉన్న పార్ట్స్ 2 పక్క పక్కన పెట్టుకొని ఫస్ట్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ మూలలు వచ్చిన తర్వాత ఈ మూలల దగ్గర ఎగ్జాక్ట్గా కచ్ మార్కులు పెట్టేసుకుంటూ మీరు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఈ విధంగా అయితే కచ్ మార్కులు పెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మన లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేయొద్దు, ఓకేనా. ఏ డిజైన్ అయినా కానివ్వండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే సాగినట్టుగా అయిపోతుంది. సో సాగినట్టు అయిపోయి షేప్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఫస్టే కచ్ మార్కులు అనేవి తీసేసుకోవాలి. ప్రతి ఒక్క మూల దగ్గర తీసేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి నార్మల్ క్లాత్. మీరు అనుకోవచ్చు ఏ క్లాత్ పైన వస్తుంది అని, ఏ క్లాత్ పైన అయినా వస్తుంది. కాకపోతే కేవలం లైనింగ్ మాత్రం వాడకండి. ఎందుకంటే కాటన్ లైనింగ్ వాడితే మనం 2-3 వాషెస్కి కలర్ అనేది షేడ్ అవుతుంది. అందుకోసం లైనింగ్ కాకుండా నార్మల్గా రా సిల్క్ కానీ ఏదైనా వాడండి. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ నెంబర్ వచ్చేసి 9 నెంబర్ అయితే వాడినాను. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేవి పక్కన వేసేసుకోండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి. సేమ్ దానిపైన
లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకొని ఇక్కడ రివర్స్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడ స్టిచ్ వేయాలి అని అనుకుంటారు కదా, ఇంతకుముందు మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా, సేమ్ అదే స్టిచ్ పైన వేసేసేయండి. లేదు అనుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక సైడ్ థ్రెడ్ పైపింగ్ ఉంది కాబట్టి లావు ఉంటుంది కదా, సో ఆటోమేటిక్గా మనకైతే తెలుస్తుంది. ఒక సైడ్ స్టిచ్ వేసేసినాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేయండి. చూడండి, ఇక్కడ నేను దూరం నుండి చూపిస్తున్నాను. సో మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి. దానిపై నుండి ఈక్వల్గా స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను చెప్పింది ఏంటి, మీకు మీ మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రాకపోతే సెట్టింగ్స్ వేసుకోవాలి అని చెప్పినాను కదా, ఆ 2 సెట్టింగ్స్ అయితే చేసేసేయండి. దీని యొక్క కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఇది వచ్చేసి లెహంగా పైన క్లాత్. లెహంగాకి ఈక్వల్ కుచ్చులు రావాలి అంటే ఒకేసారి మన నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా వీడియోలో పోస్ట్ చేసినాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా రెండింటికి కూడా స్టిచ్ వేసేసుకున్నాం కదా. 2 స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన సైడ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం లోపల సైడ్ కట్ చేసేసేయండి. ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మూలలు ఉంటాయి కదా, మూలల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర పెట్టేసుకోండి. అదేవిధంగా రౌండ్ ఉన్న దగ్గర కూడా అక్కడక్కడ ఖర్చుల మార్కులు పెట్టుకోండి. ఎంత దగ్గర పెట్టుకుంటే అంత బెస్ట్, ఎందుకంటే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మూలల దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా దగ్గరికి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ తింపేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పైన కొంచెం షేప్ ఇట్లా ఉంది కదా, అది వచ్చేసి మనకి ఏదైనా సన్నం నీడిల్ లాంటిది, అంటే ఒక పెన్ రీఫిల్ లాగా కొంచెం లా ఉండదు ఉంటుంది చూడండి, దాంతో పెట్టి ప్రెస్ చేసిండ్రు అనుకోండి ఒకేసారి మనకి బయటకు అయితే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే సూత్తో పెట్టేసి ఇట్లా అన్నా కూడా వచ్చేస్తుంది. ఇలా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటకు వచ్చే విధంగా తీసేసుకోండి. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, చినిగిపోతుంది, పోగులు వస్తాయని ఏం అనుకోకండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినాం కాబట్టి పోగులు ఏమి రావు. కొంచెం అటు ఇటు ముందుకు వెనకాలకి అని ప్రెస్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసిన పైపింగ్ మొత్తం బయటకు వచ్చే విధంగా లాగేసేసేయండి. ఇప్పుడు చూడండి మనకి బయటకు అయితే వచ్చేసింది కదా, బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం క్లాత్ అనేది రివర్స్ తింపేసుకొని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని మనం ఒకసారి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ అయితే చేసేసుకోండి, మీకు షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. సో ఇక్కడ చాలామంది ఏమంటారు అంటే, ఇక్కడ మనం యూజ్ చేసింది వచ్చేసి స్టిఫ్ క్లాత్, డైలీ వేర్ శారీది స్టిచ్ చేసినప్పుడు ముడతలు వస్తాయి. సో ఎందుకంటే ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చినాక మనం రౌండ్గా తిప్పొద్దు, సూది అనేది కిందికి పెట్టండి కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత. అప్పుడు మిషన్ పాదం అనేది పైకి లేపి పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే డైలీ వేర్ శారీ క్లాత్ అనేది బాగా పల్చగా ఉండడం వల్ల మనకి ముడతలు అయితే వచ్చేస్తాయి. ఆ ముడతలు రావద్దు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా కట్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి ఐరన్ అయితే చేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డాట్స్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే డాట్స్ పైన కింద 1/2 ఇంచ్ తీసేసుకొని పైకి మనకు కొంచెం 3.5 పొడుగుతోని డాట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. రెండు సైడ్లో కూడా డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోండి. డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి లెహంగా పైన బ్లౌజ్ కాబట్టి కింది సైడ్లో పైపింగ్ అయితే వేసేసుకోండి. ఎవరికైనా వెయ్యండి, కానీ లెహంగా బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని గోల్డ్ కలర్ పైపింగ్ నెంబర్ ఎంత చెప్పినానో 9 నెంబర్ అయితే యూజ్ చేసినాను. 8 or 9 నెంబర్ యూజ్ చేయండి, సన్నం వస్తుంది థ్రెడ్ అనేది, దొడ్డు కూడా ఉంటాయి. ఓకేనా, సేమ్ ఇదే విధంగా కిందికి కుట్టేయండి. ఇక్కడ కింద కుచ్చు పెట్టినాం కదా, అక్కడ ఏమన్నా ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గానే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ పట్టీ అయితే తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో 1 ఇంచ్ పట్టీ అనేది ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ఒక్కసారి మీరైతే చూడండి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకేనా,
సో అదేవిధంగా లెహెంగాకి చాలామంది ఏమంటున్నారంటే లెహెంగాకి లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రిల్స్ కుట్టేటప్పుడు ఊరికే విప్పుకుంటూ కుట్టాల్సి వస్తుందకి ఒకేసారి కుదరడం లేదు అని అంటున్నారు. సో ఒకేసారి కుదరాలి అంటే మన నడుము కొలతకి మన శారీ మొత్తం మన నడుము కొలతకి సెట్ కావాలి అని అంటే ఒకేసారి కుడితే సెట్ కావాలి అని అనుకునే వాళ్ళు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మనకి ఎలా తెలియాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫార్ములా అయితే పోస్ట్ చేసినాను, వీడియో అనేది పెట్టినాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లేదు అంటే లెహెంగాకి ఫార్ములా అనేది ఉంటుంది, అదైనా ఒకసారి మీరు చూడండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తింపేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఒకవేళ నాకు కింద అసలు కుట్టే కనబడద్దు అని అనుకుంటే ఈ కుట్టు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ కాజా పట్టి ఉంటాయి కదా, హుక్స్ పట్టి అయితే ఫస్ట్ స్టిచ్ వేసేసుకుంటున్నాం. చూడండి, హుక్స్ పట్టి అనేది మనకి లోపలికి ఉంటుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేసుకొని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకున్నాను. ఎందుకు అంటే మనకి ఇది లోపలికి ఉంటుంది కదా, బయటికి ఏం కనబడదు కదా, అందుకోసం పైన సైడ్ కుట్టు పెట్టేసుకొని లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫోల్డ్ చేసేసేయండి లోపలికి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కదా, అందుకోసం లోపల సైడ్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. లోపల సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకున్నాను. కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాం అనుకోండి తొందరగా చినిగిపోయినట్టుగా అనిపిస్తుంది, అందుకోసం. సో ఇక్కడ ఈ విధంగా ఒక రివర్స్ దింపేసుకొని ఒక కుట్టు అయితే వేసేసినాను. కుట్టు వేసేసుకున్న తర్వాత పైన కింద కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి కట్ చేసేసేయండి. కట్ చేసి దీన్ని మళ్ళీ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది. ఇంతకంటే ముందు హుక్స్ పట్టి కాజా పట్టి వేయడానికంటే ముందే అవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. అవి రెండు సమానం ఉన్న తర్వాతనే స్టిచ్ వేసేసుకోండి. లేదు అంటే స్టిచ్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఆ కుట్టు పక్కన పావించి డిఫరెన్స్తో ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. సమానం ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ పైపింగ్ వేసేసుకోండి. సైడ్కి ప్రిన్స్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంతకుముందు నేను చూపించిన విధంగా జాయింట్ అయితే వేసేసుకోండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు నేను జాయిన్ చేస్తున్నాను. చూడండి, జాయిన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేయండి. నేను నార్మల్గా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను చూడండి, ఏమని అస్సలు లాగొద్దు, హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే బాడీ క్లాత్ కానీ లాగొద్దు, లాగితే ముడతలు వస్తాయని చెప్తాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అస్సలు లాగొద్దు. లాగకుండా జస్ట్ ఒకదానిపైన ఒకటి మెల్లగా స్లోగా పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కుట్టు వేసేసినాం కదా, కుట్టు వేసేసుకున్న తర్వాత మధ్యలో కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ విధంగా మధ్యలో కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల చెస్ట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా లేచినట్టుగా నీట్గా అనిపిస్తుంది. ఇలా తీసుకోలేదనుకోండి, కచ్ మార్కులు పెట్టుకోకపోతే కొంచెం గుంజి పట్టేసినట్టుగా అవుతుంది. ఓకేనా. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఓవర్లాక్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. కానీ కచ్ మార్కులు మాత్రం ఫస్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఆ తర్వాతనే ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసేస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే. సేమ్ అదేవిధంగా రెండు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. రెండో సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద మనము పైపింగ్ అయితే యాడ్ చేసినాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పైపింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్లో. ఎందుకంటే పైపింగ్ అనేది కంపల్సరీ నెసెసరీ. పైపింగ్ వేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా కిందికి మళ్ళీ 1 ఇంచ్ పట్టి అయితే జాయిన్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ పట్టి జాయిన్ చేసేసుకొని లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ మూల దగ్గర ఉంది చూడండి, ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ లాగా ఉంది కాబట్టి అక్కడ లైనింగ్ అనేది ఒక కుచ్చు లాగా పెట్టేసినాను. ఎందుకంటే రివర్స్ తింపినప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని ఒక కుచ్చు అనేది పెట్టుకున్నాను. వెనకాల పెట్టలేదు కదా అక్కి అంటే వెనకాల స్ట్రైట్గా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కాబట్టి నేనైతే ఒక కుచ్చులాగా అయితే పెట్టేసినాను. ఒక కుచ్చులాగా పెట్టేసి దానిపైన ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ వచ్చేసేసేయండి. వేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి. అస్సలు నాకు కుట్టు అనేది బయటికి కనబడదని కొందరు కస్టమర్స్ చెప్తారు మనకి. మీరు డబ్బులు ఎక్కువ తీసుకున్నా మంచిదే కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అనేవాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి బయట బ్లౌజ్కి చూస్తే ఒక కుట్టు కూడా కనబడకుండా కుట్టాలి. అలాంటప్పుడు హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనకాలది ముందుది రెండు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. చూడండి, రెండు కూడా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేయడానికి కేవలం లైనింగ్కి మాత్రమే ఈ విధంగా పావించుతో కుట్టు పెట్టేసినాను. ఎందుకోసం అంటే ఇక్కడ దీనికి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చేసింది. సో కట్ వర్క్ బార్డర్ వచ్చినప్పుడు కుట్టడం కష్టమవుతుంది. అందుకోసం వచ్చేసి నేను ఈ విధంగా తీసేసుకొని దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ కుట్టు వేసిన దగ్గర క్లాత్ అనేది మన కుట్టు అనేది కనబడదు, మిగతా ఎక్కడ వేసినా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కార్నర్లో మనం హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కలిపి హెమ్మింగ్ చేసేసుకోండి. హెమ్మింగ్ చేసేసుకొని సేమ్ అటాచ్ అయితే వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా రెండు చేతులు కూడా కుట్టు వేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు సమానం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇలా తీసేసుకోండి. సైడ్కి 4 కూడా ఒకదాని దగ్గర ఒకటి పట్టేసుకోండి కింద. అదేవిధంగా పైన కూడా ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది చూడండి, అది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి సైడ్కి 4 కూడా కరెక్ట్గా ఒకదాని పైన ఒకటి ఉండాలి. లేదు అనుకోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర కూడా పక్కకి 4 సమానం ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం వస్తుంది. ఏది మర్చిపోకపోయినా ఇది మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ కుట్టు ఉంది చూడండి, షోల్డర్ కుట్టు పైన మిడిల్ కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. షోల్డర్ పైన హ్యాండ్ యొక్క కచ్ మార్క్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్, లోతు తీయందేమో బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుండి ఫస్ట్ ఒక సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. అది ఫ్రంట్ పార్టే కానివ్వండి వెనకాల పార్టే కానివ్వండి ఏం ప్రాబ్లం లేదు, ఒక సైడ్కి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ భుజం కుట్టు దగ్గర నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ భుజం దగ్గర నుండి ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మీకు రెండు క్లాత్లు ఫ్యాబ్రిక్లు సరిపోతలేవు అనేసి హ్యాండ్ ఫ్యాబ్రిక్ కానీ బాడీ ఫ్యాబ్రిక్ కానీ అస్సలు లాగండి. సరిపోకపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ గుంజిండ్రు అనుకోండి మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి. కొందరు ఏమడుగుతున్నారు అంటే ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ముడతలు వస్తున్నాయి అక్క అని అడుగుతున్నారు. సో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా గుంజకండి క్లాత్. నెక్స్ట్ ఒక కుట్టు వేసేసిన తర్వాత దాని పక్కన మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. ఈ కుట్టు అనేది ఈక్వల్ డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం వంకర అటు ఇటు అయినా కూడా మనకి సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి. సో ఈక్వల్ డిస్టెన్స్తో కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా రెండో సైడ్ కూడా చేతులు వేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను, ఎగ్జాక్ట్ మిడిల్లో. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసేసుకునే కాజా పట్టి, ఇక్కడ కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తామో మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్లు ఒక్క పాయింట్ దగ్గర పట్టేసుకొని టైట్గా సైడ్కి పట్టేసుకోండి. ఈ రెండు మార్కింగ్లు పట్టేసుకొని సైడ్కి ఒక టైట్గా పట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఎక్కడ ఎగ్జాక్ట్గా కార్నర్లో కుట్టు వేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసినాం చూడండి, ఈ చేతులు జాయిన్ చేసినవి అనేవి ఎప్పుడు కూడా హ్యాండ్ సైడ్కి మాత్రమే చూస్తుండాలి. ఒకవేళ రివర్స్ రివర్స్ వచ్చినాయి అనుకోండి చేతి యొక్క కింది భాగంలో రివర్స్ అయిపోయి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇది ఇంకొక సైడ్ అనుకోండి, ఇంకో సైడ్ కూడా సేమ్ మిడిల్ పార్ట్, అదేవిధంగా హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్. కాజా పట్టి ఏమో కాజాలు స్టిచ్ చేసే దగ్గర తీసుకున్నాం కదా, అదే హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లో ఉంటాయి కాబట్టి హుక్స్లో. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాం. అదేంటక ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిట్టింగ్ మార్కింగ్ కనబడుతుంది కదా, అక్కడనే స్టిచ్ వేసేసుకోవచ్చు కదా అంటారు కదా. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకటి వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద కనబడుతుంది, అదేవిధంగా చేతులది అయితే కనబడట్లేదు కదా, చేతులకి ఇంకొక సైడ్ హ్యాండ్కి ఉంది కదా, సేమ్ అదేవిధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, స్ట్రైట్ లైన్ అనేది సేమ్ అదే లైన్ పైన ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ ఇంకొక డౌట్ అడుగుతున్నారు, ఏమని అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కింది నుండి చేతులకు కుట్టు పెట్టేసుకోవాలా, చేతుల నుండి కింది గుట్టు పెట్టుకోవాలా అనేసి. ఎట్లా గుట్టు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖర్చు మాత్రం చేతుల సైడ్ చూస్తుండేటట్టుగా ఉండాలి. ఎందుకంటే చేతుల దగ్గర నుండి కింది గుట్టినాం అనుకోండి ఖర్చు అనేది రివర్స్ అయిపోతే మనకి చంక యొక్క కింది భాగంలో కుచ్చుకుపోయినట్టుగా అవుతుంది. సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఎలా అయినా కుట్టు పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా రావద్దు అని అనుకుంటే పైకి ఉండే విధంగా పట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్ దగ్గర నుండి కిందికి, ఇదే విధంగా ఇంకొక సైడ్ అయితే కుట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి 3-4 కుట్లు అయితే వేసుకోవాలి.